గ్రీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విపత్తుల నుంచి రక్షణ, ఈ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ చేపట్టింది అనేది మనం ఇది వరకు క్లాసెస్ లోనే డిస్కస్ చేసుకున్నాం అనమాట. అసలు ఏంటి గ్రేట్ గ్రీన్ వాల్ అనేసి మనం చూసుకుంటే, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మనకి ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క తీర ప్రాంతం వెంబడి అంతా కూడా మనకి ఈ మడ అడవులను, మ్యాంగ్రోవ్స్ అన్నటువంటి వాటిని పెంచడము, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉప్పును ఏవైతే తట్టుకొని పెరగగలిగేటువంటి చెట్లు ఉంటాయో, అంటే ఈ తీర ప్రాంతం అన్నటువంటిది మనకి కోతకు గురి కాకుండా భూమి అన్నటువంటిది మనకి పునరుద్ధరణ కోసం అన్నమాట ఈ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ అన్నటువంటి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రేరణ అన్నటువంటిది మనకి ఆఫ్రికాలో ఏదైతే గ్రేట్ గ్రీన్ వాల్ అన్నటువంటి దాన్ని చేపట్టారో ఆ ప్రాజెక్టు నుంచి మనకు ప్రేరణ పొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నటువంటిది ఈ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును చేపట్టింది అనేసి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆఫ్రికాలో చూసుకుంటే మనకి మొత్తంగా ఈ యొక్క 100 హెక్టార్ల భూమి అన్నటువంటి దాన్ని వాళ్ళు స్థిరీకరించాలి, మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలి అన్నటువంటి లక్ష్యంతో ఆ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ అన్నటువంటి ప్రాజెక్టును తీసుకొని వచ్చారనమాట. అంటే ఏదైతే ఎడారీకరణకు గురైనటువంటి ఆ భూమి ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్లాంటేషన్ అన్నటువంటి దాన్ని చేపట్టారు. చెట్లు ఇలాంటి వాటన్నిటిని నాటడం లక్ష్యంగా ఆఫ్రికాలో, ముఖ్యంగా సహేల్ అన్నటువంటి ప్రాంతంలో అండి. అయితే ఈ యొక్క ఆఫ్రికా తీసుకొని వచ్చినటువంటి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు నుంచి ప్రేరణ పొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నటువంటిది ఈ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని ప్రారంభించింది అనేసి చెప్పుకున్నాము.